రైట్ బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమృత్ అనే యువకుడిని దుండగులు కాల్చి చంపారు. రాజ్బరీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు అనేవి ఎక్కువ అయిపోతున్నాయని చెప్పొచ్చు. మనం చూసాము గతంలో జరిగినటువంటి అటాక్లు ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోక ముందే మరొక యువకుడిని అత్యంత దారుణంగా కూడా కాల్చి చంపిన సంఘటన ఇప్పుడు బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. అమృత్ యువకుడు ఎవరైతే ఉన్నారో అమృత్ అనేటటువంటి యువకుని కొంతమంది దుండగులు కాల్చి చంపారు. అయితే ఇక్కడ ఒకటి రాయ్బరీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా అమృతను కొట్టి చంపినటువంటి అల్లరి మొక్కలు ఆ తర్వాత అతని మీద కాల్పులు అయితే జరిపారు. ఇది ప్రధానంగా కూడా మొదట ఆ యువకుడిని గుర్తించి అమృత్ అనేటటువంటి ఆ యువకుడి మీద అటాక్ చేసిన తర్వాత అతన్ని కాల్చి చంపినటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రాణభయంతో ఉన్నారు. ప్రధానంగా కూడా హిందువులే టార్గెట్ గా చేసుకుని ఆ హిందువుల మీద అటాకులు చేయడము, అదే విధంగా హత్యకు పాల్పడడం అంతా కూడా జరుగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంతా కూడా హై అలర్ట్ అయితే బంగ్లాదేశ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే అమృత్ అనేటటువంటి రాజ్బరీ అనేటటువంటి జిల్లా ఏదైతే ఉందో అక్కడ అమృత్ అనేటటువంటి యువకుడి మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచ్చలవిడిగా దాడి చేసి ఆ తర్వాత అతన్ని కాల్చి చంపిన సంఘటన అయితే తాజాగా చోటు చేసుకుంది. ఇంకా కూడా సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి రాలేదు. బంగ్లాదేశ్ లో గందరగోళ వాతావరణం అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.